దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని గురించిన అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ విశ్వాసము కేవలము నోటి మాటల వరకు మాత్రమే పరిమితమైనదిగా ఉండకుండా మన చేతలలో కూడా, మన క్రియలలో కూడా ఆ విశ్వాసము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నోటి మాటల వరకు పరిమితమైన విశ్వాసాన్ని ఏమంటారు? మృతమైన విశ్వాసం అంటారు. విశ్వాసము దేవుని దృష్టికి ఉన్నతమైనదిగా, బలమైనదిగా, జీవించి ఉన్నదిగా కనిపించాలి అంటే ఆ విశ్వాసము ఎలా ఉండాలి? క్రియలలో కనిపించేదై ఉండాలి. చాలామందిలో విశ్వాసము మాటల వరకే ఉంటుంది, చేతలలో ఉండదు. చేతలలో కనిపించని విశ్వాసాన్ని విశ్వాసం అని అనకూడదు. పరిశుద్ధ గ్రంథం ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రియులారా, మనలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? విశ్వాసాన్ని కేవలము మాటల వరకు చూపిస్తూ క్రియల దగ్గరకు వచ్చేసరికి విశ్వాసము లేనివారుగా బ్రతుకుతున్నారా? విశ్వాస భ్రష్టులుగా జీవిస్తున్నారా? ఉదాహరణకు చాలామంది బోధకులలోనే ఈ వైనాన్ని మనం గమనించవచ్చు. నామకార్థ బోధకులు, వారి పేరుకే బోధకులు కానీ నిజముగా దేవుని బోధకులు కారు. చాలా సందర్భాలలో వారు బహిరంగంగానే ఏమని చెబుతూ ఉంటారంటే, ఇదిగో దేవుని పని చాలా ఉంది, దేవుని పనికి చాలా ధనం కావాలి, దేవుని పని నెరవేర్చాలంటే చాలా ధనం కావాలి, మీరందరూ కూడా ధనాన్ని ఇవ్వండి అని బహిరంగంగా అదే పనిగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. దేవుని పని చాలా ఉన్నదని చెప్పడం మంచిదే, ఎందుకంటే విషయాన్ని ప్రజలకు తెలియపరచాలి కనుక. దేవుని పని జరుగుచున్నదని, దేవుని పని చాలా ఉన్నతంగా ఉన్నదని చెప్పడం మంచిదే. కానీ అదే పనిగా మీరందరూ కూడా ధనాన్ని ఇవ్వండి, ఇదిగో ఒక్కొక్కరు ఇంతంత ఇవ్వండి, ఆ టార్గెట్ పూర్తయిపోవాలి, అలాగే ఇచ్చినటువంటి వారికి ప్రోత్సాహకాలు ఉంటాయి, బహుమతులు ఉంటాయి, మొదటి ప్రైజు కారు, రెండో ప్రైజు ఫలానా బైకు, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మనం అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, వీరు బోధలలో అయితే దేవుని యందు విశ్వాసం ఉంచమని చెబుతారు, కానీ తీరా వీరి దగ్గరికి వచ్చేసరికి విశ్వాసము లేనివారుగా కనిపిస్తారు. సంఘముగా కూడుకుంటున్నటువంటి విశ్వాసులందరికీ వీరు ఎటువంటి బోధలు చేస్తుంటారు? సంఘముగా కూడుకుంటున్నటువంటి సగటు విశ్వాసులందరికీ వీరు ఎటువంటి బోధలు చేస్తూ ఉంటారు? అమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, బాబు దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీకు ఉద్యోగం లేదా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకు రోగం ఉందా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకు అప్పులు ఉన్నాయా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకు పిల్లలు లేరా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. మరి నీవు దేవుని పనిని జరిగించడానికి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసులనేమో మీరు విశ్వాసమందు బలహీనులు కాకూడదని బోధలో చక్కగా విశ్వాస పాఠాలను గూర్చి నేర్పిస్తున్నటువంటి వీరు తీరా వారి దగ్గరికి వచ్చేసరికి వారి సొంత విషయాలు కావచ్చు, దేవుని విషయాలు కావచ్చు, సొంత విషయాలు కూడా చెబుతూ ఉంటారు. మా కుటుంబం గడవటం లేదని, ఇదిగో కారు కొనుక్కోవాలనుకున్నాను ఇంకా కొనుక్కోలేకపోయానని, ఇల్లు కట్టుకోవాలనుకున్నాను ఇంకా కట్టుకోలేకపోయానని, నాకు కూడా ఫలానా అవసరత ఉంది అది ఇంకా తీరలేదని, వీరు సొంత విషయాలు కావచ్చు, లేక దేవుని పేరిట వీరు జరిగిస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఆ విషయాలను గూర్చి చెబుతున్నప్పుడు వీరు ఎటువంటి మాటలను ప్రయోగిస్తుంటారంటే, మీరందరూ కూడా తప్పనిసరిగా ఇదిగో దేవునికి ఇంత సొమ్మునివ్వాలి, మీరందరూ కూడా ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు, 10 లక్షలు అయితే 10 లక్షలు, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు. ఆ సంఘంలో ఉంటున్నటువంటి సభ్యుల యొక్క సంఖ్యను బట్టి వారు ఈ విధంగా విశ్వాసహీనులుగా మాట్లాడుతూ ఉంటారు.
అసలు ఆ మాటలు పలుకుతున్నప్పుడు సిగ్గు అనిపించడం లేదా? ఆ మాటలు పలుకుతున్నప్పుడు సిగ్గుగా తోచడం లేదా? ఇదేంటి, నేనేమో వచ్చిన వారందరికీ ఉద్యోగం లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచు ఉద్యోగం వస్తుందని చెబుతున్నాను, రోగం ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచు నీకు స్వస్థత జరుగుతుందని చెబుతున్నాను, పెళ్ళి కాకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచు చక్కని వివాహం నీ జీవితంలో జరుగుతుందని చెబుతున్నాను, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటావు విశ్వాసం ఉంచు అని చెబుతున్నాను, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, పిల్లలు లేకపోతే పిల్లలు కలుగుతారు, అప్పులుంటే అప్పులు తీరతాయి. ఇలా ప్రతి విషయాన్ని కూర్చి నేను విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచు అని అందరికీ చెబుతున్నాను. కానీ ఇదేమిటి, నా దగ్గరకు వచ్చేసరికి ఫలానా అవసరత తీరలేదని ఎంతగా నేను దిగజారిపోతున్నానేంటి అని సిగ్గుగా అనిపించడం లేదా? పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తోంది. విశ్వాసం అనేది కేవలము నోటి మాటల వరకు పరిమితమైనది అయి ఉంటే ఆ విశ్వాసము మృతమైన విశ్వాసము. అంటే మృతమైన విశ్వాసాన్ని కలిగిన వారు కేవలం మాటల వరకే విశ్వాసాన్ని వెళ్ళబుచ్చుతారు. వారి క్రియల దగ్గరకు వచ్చేసరికి విశ్వాసాన్ని కనుపరచలేని వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు గమనించండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలని యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? విశ్వాసం అనేది కేవలం మాటలతో చెప్పేది కాదు. విశ్వాసం అనేది క్రియలలో చూపించవలసినది. క్రియల దగ్గరకు వచ్చేసరికేమో చాలామంది నామకార్థ బోధకులు క్రియల దగ్గరకు వచ్చేసరికేమో విశ్వాసాన్ని క్రియలలో చూపించలేని వారుగానే కనిపిస్తున్నారు. అంటే బెంబేలెత్తిపోతున్నారు. అయ్యో ఇంత పని ఉండిపోయింది, మీరు అందరూ సహకరించకపోతే ఆ పని ఎలా జరుగుతుంది? విశ్వాసం లేదా? దేవుడు జరిగిస్తాడు. కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తాడు, కొంతమంది నీకు సహాయాన్ని అందిస్తారు, నీవు ఆ పనిని పూర్తి చేస్తావు. నిశ్చింతగా ఉండు. నీవే ప్రకటనలు జారీ చేస్తున్నావు కదా, నీవు బోధిస్తున్నప్పుడు అనేక మందికి చెబుతున్నావు కదా, విశ్వాసంతో ఉండమ్మా, విశ్వాసంతో ఉండయ్యా, ఎందుకు బెంబేలెత్తిపోతున్నావు, ఎందుకు కంగారు పడిపోతున్నావు? నీకు ఉద్యోగం వస్తుంది, దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకు పిల్లలు పుడతారు, దేవుని మీద విశ్వాసం ఉంచు అని అంత గట్టిగా వారితో చెప్పగలుగుతున్నావే, మరి అదే ధైర్యం నీలో ఎందుకు లేదు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. విశ్వాసాన్ని కేవలం నోటి మాటలతో కాదు, క్రియలలో చూపించు అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఒకవేళ నీ విశ్వాసం నోటి మాటల వరకు పరిమితమైనదై ఉండిపోతే ఆ విశ్వాసము మృతమైనది, ఆ విశ్వాసము నిన్ను రక్షించలేదు. చూడండి తర్వాత మాటలు చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే కేవలం నోటి మాటల వరకు పరిమితమైన విశ్వాసమే గనుక మనలో ఉంటే ఆ విశ్వాసము మృతమైనదే, ఒంటిగా ఉండి మృతమైనదే. ఎవరైనా ఆనాటికి ఆహారం లేక చలితో వణికిపోతున్నప్పుడు నీవు మాటలు చెప్పి పంపించడం కాదు, నీకు చేతనైన సహాయాన్ని వారికి చేసినప్పుడు అది హితమవుతుంది, మంచి కార్యం అవుతుంది. విశ్వాసాన్ని నోటి మాటలతో కనుపరిచేవాడవుగా కనుపరిచేదానువుగా ఉండవద్దు. విశ్వాసాన్ని క్రియలలో చూపించు. ఇంకా చెప్పాలంటే నీవు నోటి మాటలతో కనుపరిచే విశ్వాసము కంటే నీ క్రియలలో నీవు చూపించే విశ్వాసమే గొప్పదిగా ఉండాలి. కానీ అనేక మంది ఈరోజు నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు, నిన్ను ప్రశ్నిస్తున్నారంటే కారణం ఏంటి? నీ విశ్వాసము నోటి మాటల వరకే ఉంది. నీ క్రియలలో చూస్తేనేమో కంగారు పడిపోతున్నావు, అవిశ్వాసిగా కనిపిస్తున్నావు. దేవుని దృష్టికి కూడా అవిశ్వాసిగా. అయ్యయ్యో ఎంత పని ఉండిపోయింది, అయ్యయ్యో ఇన్ని అప్పులు ఉండిపోయాయే, అయ్యయ్యో ఇన్ని కష్టాలలో ఉండిపోయానే అని నీకు నీవే ధైర్యాన్ని కోల్పోయి అల్పవిశ్వాసిగా అవిశ్వాసిగా నేను నీవే కనపరుచుకుంటున్నావు, ఆ విధంగా మాట్లాడుతున్నావు. కనుక ఈ విధమైనటువంటి ప్రవర్తన దేవుని వాక్యానికి పూర్తిగా భిన్నమైనది.
మనము బోధిస్తున్నప్పుడు ఆ బోధన ముందు మనలో పాటించాలి, ఆ తర్వాత బోధించాలి. ఒకవేళ మనలో పాటించకుండా కేవలం బోధ మాత్రమే చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు తెలుసా? మోసం చేస్తున్నట్టు. బోధ వింటున్న వారిని అందరినీ మోసం చేస్తున్నట్టు, తద్వారా మనలను మనమే మోసం చేసుకుంటున్నట్టు. ఒకవేళ మనము పాటించకుండా ఇతరులకు ప్రకటించడమే పనిగా పెట్టుకుంటే అది కేవలం మోసం మాత్రమే. ఎందుకంటే నీవే పాటించలేవు. ఇతరులను ఏమంటున్నావు? నీవు పాటించు అని చెబుతున్నావు. నీవు పాటించగలవా ముందు? నీవు పాటించలేనప్పుడు ఇతరులకు పాటించమని చెప్పడానికి వీలు లేదు అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ అలా చేస్తే నీవు మోసగానివే తప్ప నీవు మంచివాడవు కానేరవు. ప్రియులారా, ఈ విషయమై ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే, నాడు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వారు చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరల వారికి విడుదల కలుగుతున్నటువంటి కాలములో దేవుడు వారిని యెరూషలేమునకు పంపిస్తున్నాడు. యెరూషలేమునకు వీరు ఎందుకు వస్తున్నారు? మరలా దేవాలయాన్ని పునర్నిర్మించాలని, అలాగే పట్టణాన్ని కూడా, యెరూషలేము పట్టణాన్ని కూడా పునర్నిర్మించాలని వారు కోరుకుంటున్నారు. అటువంటి సందర్భంలో మనము ఈ విషయాన్ని చక్కగా గమనించగలిగితే ఈరోజు మన పాఠానికి అవసరమైనటువంటి చక్కని జ్ఞానము మనకు లభిస్తుంది. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం నుండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చక్కని విషయం మన కొరకు పొందుపరచబడింది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం నుండి, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పియుంటిమి. ఏమండి, చెరలో ఉన్నటువంటి వారు మరలా యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్నారు. దేవుని యొక్క సేవకులు, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, నీతిని అనుసరించుచున్నవారు ఈ చెరలోనే ఉండిపోదాం, ఈ చెరలోనే మా ప్రాణాలు పోవాలి అనేటువంటి నిరాశతో నిస్పృహతో కాకుండా దేవుడు మాకు విడుదలను దయచేస్తాడు, మరలా మేము యెరూషలేమునకు వెళతాము, అక్కడికి వెళ్ళి ఇదిగో మందిరాన్ని మరలా నిర్మిస్తాము, ఆ గోడలు తిరిగి కడతాము, యెరూషలేమును కూడా మేము తిరిగి కట్టుకుంటాము, దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్య భాగాన్ని మరలా మేము పొందుతామనేటువంటి ఒక నిరీక్షణతో దేవుని పిల్లలు ఉన్నారు. ఈ దేవుని జతపనివారు, ఈ దేవుని సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యాజకులు, వీరందరూ కూడా వారు చెరలో ఉన్నప్పుడు ఆ రాజుతో, ఏ రాజు క్రింద అయితే వారు బందీలుగా ఉన్నారో ఆ రాజుతో ఏమని చెప్పారు? చూడండి, ఏమని చెప్పారు? ముందు, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. మా దేవుని ఆశ్రయించిన వారికి అందరికీ కూడా ఆయన హస్తము తోడుగా ఉంటుంది, మేలు చేస్తుంది, ఆయన మాకు ప్రత్యక్షంగా మేలును దయచేస్తాడు. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి. ముందుగా ఈ విషయాన్ని చెప్పారు. ఆయనకు విరోధంగా ఉంటే, ఆయనను విసర్జించేస్తే ఆయన ఉగ్రతనే చూడాల్సి వస్తుంది తప్ప ఆయన వలన ఏ మేలును అనుభవించలేము. అయితే ఆయన చిత్తానుసారముగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికను అనుసరిస్తున్నప్పుడు, దేవుని మాటలకు విధేయులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని హస్తము తప్పనిసరిగా మాకు తోడుగా ఉంటుందని వారు చెరలో ఉన్నప్పుడు రాజుతో ముందుగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, చూడండి, ఇలా చెప్పి ఉంటే మీ గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మీకు అర్థమవుతుందా? ముందుగా ఏమని చెప్పారు రాజుతో? దేవుని కొరకు మనం బ్రతికితే, దేవుని పట్ల విధేయులుగా మనం జీవిస్తే దేవుని హస్తము తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటుంది. ఆయనకు విరోధంగా ఉంటే ఆయన మనలను పట్టించుకోడు, ఆయన ఉగ్రతనే మనము చూడాల్సి వస్తుందని రాజుతో ముందుగా చెప్పారు. మరి రాజుతో ముందుగా ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా వీరు రాజును సహాయం కోరుకుంటున్నారు అనుకోండి, అప్పుడు రాజు ఏమని అడుగుతాడు? మీ దేవుడు మీకు సహాయం చేయడా అని అడుగుతాడు.
అంతేనా కాదా? మీ దేవుడు మీకు సహాయం చేయడా? మరి ముందుగా చెప్పారు, విశ్వాసముతో కూడినటువంటి మాటలు చెప్పారు, విశ్వాసాన్ని ఉంచమని నాకే మీరు బోధ చేశారు. మరి అలాంటప్పుడు మీరు కాల్బలమును, రౌతులను ఎందుకు అడుగుతున్నారు? మార్గములో మీకు ఆపదలైతే ఉంటాయి, అపాయం అయితే ఉంటుంది, దోచుకునేటువంటి దొంగలు ఉంటారు, అలాగే మీకు విరోధులు కూడా కొంతమంది ఉంటారు. యెరూషలేము వెళ్ళేటంత వరకు కూడా మీకు కష్టంగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది శత్రువులు మీకోసం పొంచి ఉంటారు. అయితే మరి మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడా అని రాజు తిరిగి మరలా అడిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇదిగో వీరు ఏమంటున్నారు చూడండి, మేము రాజును సహాయాన్ని అడగటానికి మాకు సిగ్గుగా తోచింది అంటున్నారు. కనుక రాజును వారు ఏం అడగలేదండి. రాజును వారు ఏం అడగలేదు, దేవుడే మాకు తోడు, దేవుని యందు మేము విశ్వాసం ఉంచాం. రాజుతో నోటి మాటలతో విశ్వాసాన్ని కనుపరచడం మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని ఇప్పుడు క్రియలలో చూపిస్తాం అని వీరందరూ కూడా యెరూషలేమునకు బయలుదేరిపోతున్నారు. ఈ మాటలు ఎంత స్పష్టంగా వ్రాయబడ్డాయి చూడండి. నేడు ఈ మాటలను అనుసరించి ఎవరైనా నిబద్ధతతో దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. బోధనలోనేమో ప్రతి ఆదివారం బోధలో, ప్రతి బహిరంగ సభలో బోధలో, ప్రతి కార్యక్రమంలో బోధలో, ప్రతి తరగతిలో బోధలోనేమో విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచాలి అని అందరితో చెబుతారు. మరి తీరా వీరి దగ్గరికి వచ్చేసరికి విశ్వాసం కరువైపోతుంది. విశ్వాసం కరువైపోతుంది. క్రియలలో విశ్వాసాన్ని చూపించలేనటువంటి మృతమైనటువంటి విశ్వాసులుగా మారిపోతున్నారు. సిగ్గుగా అనిపించాలండి. ఆ మాటలు చెప్పుకోవటానికి సిగ్గుగా అనిపించాలి. ఏ మాటలు? అయ్యయ్యో నాకు ఈ ప్రమాదం పొంచి ఉంది, అయ్యయ్యో ఈ అవసరత ఎదురు చూస్తోంది, అయ్యయ్యో ఎవరూ సహాయం చేయటం లేదే, ధనాన్ని తీసుకొని రండి, ఈ టార్గెట్ను పూర్తి చేయండి, లక్కీ డ్రా తీస్తాం, ఒక కారు గెలుచుకోండి, ఇలాంటి మాటలు చెప్పటానికి నిజంగా సిగ్గుగా ఉండాలండి. ఒక దైవజనుడైతే, ఒక దైవ ప్రవక్త అయితే, ఒక దేవుని యాజకుడైతే నిజంగా అలా చెప్పటానికి సిగ్గుపడతాడు. ఎందుకు చెప్పాలి అలాగా? నేనే చెప్పాను కదా, ముందు నేనే చెప్పాను కదా అందరికీ, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ కార్యములు సఫలమవుతాయని నేనే చెప్పాను కదా. మరి దేవుని కార్యమును దేవుడు సఫలపరచలేడా? దేవుని పనిని దేవుడు పూర్తి చేయలేడా? ఈ దిక్కు నుండి కాకపోతే వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది, ఈ మనిషి నుండి కాకపోతే మరో మనిషి నుండి సహాయం వస్తుంది. ఆ సమయానికి దేవుడు ఆ పనిని ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పూర్తి చేస్తాడనేటువంటి విశ్వాసం వీరిలో కరువైపోయింది. కనుక వీరు బెంబేలెత్తిపోతుంటారు. అయ్యయ్యో ఆలయ నిర్మాణం ఆగిపోయిందే, అయ్యయ్యో ఈ సౌండ్ సిస్టమ్ లేదే, అయ్యయ్యో ఈ పరికరాలు లేవే, అయ్యయ్యో కుర్చీలు లేవే, అయ్యయ్యో ఫ్యాన్లు లేవే, బెంబేలెత్తిపోతుంటారండి. ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అటువంటి వారి మాటలను వింటున్నప్పుడు. విశ్వాసం ఉంచాలి. అవసరతలు ఉంటాయి. ప్రారంభ శతాబ్దంలో కూడా అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలకు తగ్గట్టుగా ఇదిగో విశ్వాసులైన వారు వారి అర్పణలు తెచ్చారు, అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారు. దేవుడు ఆ విధంగా ఆ అవసరతను తీర్చాడు. అయితే ఈరోజు అటువంటి విశ్వాసము అనేక మందిలో కనిపించడం లేదు. అందరూ అటువంటి వారని నేను చెప్పను. కొందరు విశ్వాసపరులుగా ఉంటున్నారు, క్రియలలో తమ విశ్వాసాన్ని చూపించుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం మాటల వరకు విశ్వాసం, చేతల దగ్గరకు వచ్చేసరికి అల్ప విశ్వాసులు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ఇదిగో చూడండి, నాటి కాలంలో యెరూషలేమునకు చెరలో ఉన్నటువంటి వారు బయలుదేరి వెళుతున్నప్పుడు రాజు దగ్గర సహాయాన్ని అడగటానికి వారికి సిగ్గుగా తోచింది. ఎందుకంటే ముందుగా వారు రాజుతో చెప్పారు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంటుంది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఏ కాలమందు దేనిని అనుగ్రహించాలో దానిని మాకు అనుగ్రహిస్తాడు అని వారు ముందుగా చెప్పి ఉన్నారు. గనక రాజును సహాయాన్ని అడగటానికి వారికి సిగ్గుగా తోచింది. ఆ తర్వాత మేము ఉపవాసం ఉండి, మరి కష్టమైతే ఉంది ఎదురుగా, కష్టమైతే ఎదురుగా ఉంది. ఎందుకంటే వారు చెరలో ఉన్నటువంటి దేశంలో నుండి యెరూషలేమునకు బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గంలో వారిని దోచుకోవడానికి చాలామంది పొంచి ఉంటారు. అపవాది అయిన వాడు ఊరుకుంటాడా? లేదు. కష్టాలను, ఇబ్బందులను, శోధనలను కలిగిస్తూనే ఉంటాడు. కనుక ఆ కష్టాన్ని అధిగమించటానికి, ఆ శోధనను జయించటానికి, వారి బారి నుండి తప్పింపబడటానికి రాజునైతే సహాయాన్ని వీరు కోరటం లేదు. ఎందుకంటే వీరు విశ్వాసాన్ని క్రియలలో చూపించాలనుకుంటున్నారు. కనుక ఉపవాసం ఉన్నారు. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆ దేవుణ్ణి వేడుకున్నాం,
ఈ భూమి మీద ఉన్నటువంటి రాజు మా కొరకు సైన్యాన్ని ఎంత పంపించగలడు మహా అయితే? కానీ మా దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఇదండి క్రియలలో విశ్వాసాన్ని చూపించడం అంటే ఇదేనండి. లేదు, రాజుతో ముందేమో గొప్పగా మాటలు చెప్పేశారు, తీరా బయలుదేరే సమయం వచ్చేసరికి రాజు దగ్గర, అయ్యా మా కోసం రౌతులను ఇస్తారా? ఎందుకంటే మార్గంలో చాలామంది దొంగలు ఉండేలా ఉన్నారు, మా కోసం కొంతమంది కాల్బలమును పంపిస్తారా, సైనికులను పంపిస్తారా, తాకీదులు రాయించిస్తారా, మా తరపున మేము అక్కడికి వెళ్ళే వరకు కూడా అంతా క్షేమాన్ని ఏర్పాటు చేస్తారా అని అడిగితే రాజు మనసులో ఎటువంటి ఆలోచన పడుతుంది? ఏం నమ్ముకున్నారయ్యా మీరు దేవుణ్ణి? మీ దేవుని గురించేమో మాటల్లో అయితే గొప్పగా చెప్పారు, ఇదిగో తీరా చేతల దగ్గరకు వచ్చేసరికేమో సహాయాన్ని అడుగుతారా అని రాజు చులకన చేసేటువంటి అవకాశం ఉన్నది కనుక రాజును ఏమాత్రమూ సహాయాన్ని వీరు కోరుకోలేదు. వారు దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడు తమ మనవిని అంగీకరించాడు. చూడండి తర్వాత మాటలను మీరు చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వాక్యం నుండి మీరు చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వాక్యం నుండి, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున, రాజు పంపించినటువంటి కాల్బలము కాదు, సైనికులు కాదు, రౌతులు కాదు, వీరిని తప్పించింది శత్రువుల చేతిలో నుండి. పరలోకమందున దేవుని హస్తము. ఆయనను నిజంగా నమ్మాలి. ఈ మాట చెప్పుకోవడానికి సులభం, కానీ నిజంగా చేతల దగ్గరకు వచ్చేసరికి నిజంగా నమ్మగలుగుతున్నారా? యథార్థంగా నమ్మగలుగుతున్నారా? బోధలో అయితే మాత్రం అబ్బబ్బో ఎంతెంత గొప్ప గొప్ప ప్రసంగాలు చేయగలరండి, కానీ నిజంగా కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి, చేతల దగ్గరకు వచ్చేసరికి ఆ విశ్వాసాన్ని కనుపరచగలరా? కనుపరచాలని దేవుని గ్రంథం సూచిస్తోంది. నేనైనా, మీరైనా, మరెవరైనా కేవలం నోటి మాటలతో చెప్పడం కాదు. దేవుడు ఏ కార్యమునైనా సరే మన కొరకు జరిగించి చూపిస్తాడు. అది ఆయన చిత్తములో ఉండాలి, అది ఆయన అంగీకారములో ఉండాలి. అలాగే మనము కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్న వారముగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్న వారముగా బ్రతకాలి. మన మనవిని ఆయన ఎప్పుడు అంగీకరిస్తాడు? మనం ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు కదా. మనం ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇక చింత ఇయ్యాలా? రేపేమి జరుగునో, రేపేమి సంభవించునో అనేటువంటి ఆందోళన ఇయ్యాలా? రేపటి దినము దాని సంగతులను గూర్చి ఆలోచించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు మనకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. కనుక ఏమాత్రమూ ఆందోళన అవసరం లేదు. నీవు ప్రకటించుచున్నటువంటి విశ్వాసము మొదట నీలో ఫలించాలి, ఆ విశ్వాసము నీలో కనిపించాలి. ఇదిగో దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుని హస్తము వారికి తోడుగా నిలిచింది. చూడండి, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. వారు యెరూషలేము చేరుకోగలిగారు. నిజంగా దారిలో అయితే ఎన్నో ప్రమాదాలైతే వారి కొరకు పొంచి చూస్తున్నాయి, కానీ వారు దేవుని మీద ఆధారపడ్డారు. కేవలం నోటి మాటలతో కాదు, వారి క్రియలలో విశ్వాసాన్ని చూపించారు. ప్రియులారా, ఈ సన్నివేశాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో కూడా, మన బ్రతుకు విధానంలో కూడా విశ్వాసాన్ని నోటి మాటల వరకు పరిమితం చేసేవారుగా ఉండకుండా, విశ్వాసాన్ని ఎంతవరకు అయితే మనము నోటి మాటలతో చెప్పామో అంతకు మించి మన క్రియలలో మనం చూపించాలి. మనము ప్రకటించినటువంటి విశ్వాసాన్ని మించినటువంటి విశ్వాసము మన క్రియలలో ఉండాలి. ఎందుకంటే దేవుడు క్రియలలో ఉన్న విశ్వాసానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నాడు. క్రియలలో చూపిస్తున్నటువంటి విశ్వాసానికి దేవుడు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాడు. అందుచేతనే యాకోబు పత్రికలో వ్రాయబడింది, క్రియలు లేని విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైనదవుతుంది, క్రియలతో కూడిన విశ్వాసము గొప్పదవుతుంది. అక్కడ అబ్రహాము గారిని కూడా ఉదాహరణగా యాకోబు రాసిన పత్రికలో చూపించడం జరిగింది. అబ్రహాము గారు కూడా ఏదో విశ్వాసం అంటే విశ్వాసం అని మాటల వరకు చెప్పి ఆగిపోలేదండి. నీ కుమారుణ్ణి బలిచ్చేస్తావంటే ఇస్తాను తండ్రి అన్నాడు.
తన వరకు వచ్చింది. విశ్వాసం నోటి మాటల వరకు కాకుండా తన జీవితంలోనికి వచ్చింది. ఇప్పుడు క్రియలలో చూపించవలసిన పరిస్థితి వచ్చింది. ఇచ్చేస్తాను తండ్రి అన్నాడు. ఇచ్చేస్తాను తండ్రి. కుమారుని తీసుకుని వెళ్ళాడు. అర్పణ ఇవ్వడానికి సిద్ధమైపోయినటువంటి ఆ సందర్భం వరకు కూడా దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాములో విశ్వాసాన్ని దేవుడు కనుగొన్నాడు. ఆ విశ్వాసము నోటి మాటల వరకు పరిమితమైన విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ క్షణాన కూడా, ఏ సందర్భంలోనూ కూడా, ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు విశ్వాసాన్ని మాటల వరకు పరిమితం చేసేవారుగా ఉండకండి. మీ జీవితకాలమంతయు మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని క్రియలలో చూపించండి. గొప్ప ఫలితాలను చూస్తారు. నేను చూస్తాను, మీరు చూస్తారు. విశ్వాసులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, తమ క్రియలలో దేవుని పట్ల విశ్వాసాన్ని అపారమైనదిగా ఎందరైతే చూపిస్తున్నారో వారందరూ కూడా విశ్వాస ఫలాన్ని చూస్తారు. విశ్వాస ఫలము నోటి మాటలతో చెప్పుకునేది కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు, సూచక క్రియలను జరిగిస్తాడు, మహత్కార్యాలను జరిగిస్తాడు. మన జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగినటువంటి రీతిలో దేవుడు అద్భుతాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఎప్పుడో తెలుసా? మనము విశ్వాసమును క్రియలలో చూపిస్తున్నప్పుడు. అంతే తప్ప మనకు మనమే ఆందోళన చెందుతూ, భయాందోళనతో, బెంబేలెత్తిపోతూ, కంగారు పడిపోతూ, అయ్యో ఈ పని ఎలా జరుగుతుంది, ఈ కార్యం ఎలా జరుగుతుంది, అయ్యయ్యో ఆగిపోయింది అని మనమే విలపిస్తూ ఉంటే దేవుడు ఏమనాలి చెప్పండి? మాటల వరకు అయితే మీరు విశ్వాసాన్ని కోటలు దాటించారు, మరి మీ చేతలలో అయితే విశ్వాసాన్ని గడపలు దాటించలేకపోతున్నారు అని దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఏమనుకోవాలి చెప్పండి? అల్ప విశ్వాసులారా అనాలి, అవిశ్వాసులారా అనాలి. కనుక అటువంటి మాట అనిపించుకోకుండా దేవుడు మనలో కనుగొనాలనుకున్నటువంటి బలమైన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ మనము కలిగి ఉంటూ, మాటల వరకు పరిమితము కాదు, చేతలలో ఉన్నతమైనదిగా విశ్వాసాన్ని కనుపరిచేవారముగా మనం అందరం జీవించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను హెచ్చరించుకుంటూ ఈ చక్కని దేవుని సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. ఉన్నతమైనటువంటి సంగతులను మా హృదయములలోనికి పంపినటువంటి పరలోకమందున్న మా దేవ, మీ మహాజ్ఞానము అద్భుతమైనది, మీ సంగతులు వెలకట్టలేనివి. తండ్రి, మేము ఎటువంటి విశ్వాసమును ఏ స్థాయిలో కనుపరచవలెనో పరిశుద్ధ గ్రంథములోని ఉదాహరణల ద్వారా మాకు తెలియజేశారు. నోటి మాటల వరకు పరిమితమైపోయిన విశ్వాసమును కలిగి ఉండకుండా మా చేతలలో విశ్వాసాన్ని కనుపరిచే వారముగా ఉండగలుగుటకు, తండ్రి, పూర్ణ హృదయముతో మిమ్మను నమ్మగలుగుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి. ఏ కొసాన అవిశ్వాసులుగా, అల్పవిశ్వాసులుగా మేము కనిపించకుండా విశ్వాసమందు వృద్ధి పొందిన వారముగా ఉండగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి. నాయన, ఏ ఒక్కరూ ఈ మాటలను వ్యతిరేక భావంతో తీసుకోకుండా వారిలో ఉన్న విశ్వాసమును సరిచేయుట కొరకు ఈ బోధ వారికి వినిపించినదని తండ్రి, యథార్థమైనటువంటి మనస్సుతో వారు ఈ మాటలను స్వీకరించగలుగుటకు, వారి యొక్క ప్రవర్తనను మీకు అనుకూలముగా మార్చుకొనగలుగుటకు వారికి సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.